చంద్రబాబు క్రెడిబిలిటీ లేని వ్యక్తి అన్నారు వైవి సుబ్బారెడ్డి. ఏ విషయంలోనైనా యూటర్న్ తీసుకోవడంలో దిట్ట అని విమర్శించారు. పెన్షన్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి మాట మార్చేశాయన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. క్రెడిబిలిటీ లేని నాయకుడు. దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం దేనికి? వాలంటీర్ల వ్యవస్థ మా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారన్నదే ఆయనే. వీళ్ళని తీసేస్తామని చెప్పింది ఆయనే. ఆయన దత్తపుత్ర కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని తీసేసే కార్యక్రమం చేయమని కంప్లైంట్ ఇచ్చింది ఆయనే ఎలక్షన్ కమిషన్కి. మళ్ళా తీసేయటం మొదలుపెట్టినాక రాష్ట్రంలో ఉన్న వృద్ధాప్య పింఛను మొత్తం 66 లక్షల మంది వీళ్ళకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఉంది. వీళ్ళు చేస్తున్న ద్రోహానికి వీళ్ళు బుద్ధి చెప్తారు అని చెప్పి భయపడిపోయి మళ్ళా యూటర్న్ తీసుకోవడం అనేది చంద్రబాబుకు పెట్టిన విద్య. ఏ డిసిషన్ అయినా అంతే, తప్పక్కన యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇది చేస్తాను అది చేస్తానంట. అందువల్ల ఆయన క్రెడిబిలిటీ లేదు, ఆయన మాట నమ్మరు.